నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. సార్ నమస్తే అండి. అమ్మా. సార్ ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి గారు మాట్లాడిన మాటల్ని వన్ బై వన్ వద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తాతగారి గురించి మాట్లాడారు. చాలా నవ్వుతూ మాట్లాడారు, ఆహ్లాదకరంగా మాట్లాడారు. అంటే చిన్నప్పుడు విషయాలను నెమరు వేసుకుంటూ మాట్లాడుతున్నట్టుగా నాకైతే అనిపించింది. మీ తాతగారి గురించి చెప్పండి అంటే, మా తాతగారు మంచి రసికుడు, ఇద్దరు అమ్మమ్మలు ఉన్నారు, ఇంకొక నలుగురు ఎదురైనా ఉండుండొచ్చు. అట్ ద సేమ్ టైం ఆయనకి చాలా దానగుణం కూడా ఉంది. అదే నాకొచ్చిందేమో. మేబీ అది కొద్దిగా నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. మా తాతగారిది కొంచెం ఆ లక్షణం అయితే నాకు వచ్చింది అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ దగ్గర మీరు ఏమంటారు? ఎందుకంటే చాలా మాటలు మాట్లాడారు కాబట్టి వన్ బై వన్ వెళ్దాం మనం. ఏమంటారు? ఒకటమ్మా. ఇప్పుడు సుమా గారు అడిగిన ప్రశ్నకి తాతల విషయంలో వచ్చినప్పుడు మన రామ్ చరణ్ గారి మా కూతుర్ని చూపిస్తూ ఆ తాతగారు రియాక్ట్ అవుదామని విషయంలో అలా ఒకటి ఒకటి ఆ తాతల విషయంలో వచ్చినప్పుడు ఆయన చెప్పాల్సింది చెప్పాడు. యాక్చువల్ గా ఆయన స్టేజ్ కి అది చెప్పకూడదు, వద్దు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏది అమ్మ అన్నా కూడా బూతులు వచ్చే పరిస్థితుల్లో ఇప్పుడున్న సమాజం ఉంది. అమ్మ అంటే కూడా బూతులయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా అంత యాక్టివ్ అయిపోయింది. ఆయన రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎవరికి అపోజిషన్ లేడు. ఆయన రాజకీయాలతో ఇంకొకరిని ఎప్పుడు కూడా మామూలుగా ఆయన ఎవరిని కూడా వ్యాఖ్యలు చేయలేదు, ఎవరి మీద కూడా. ఏ పార్టీ మీద కూడా వ్యాఖ్యలు చేయలేదు. ఇంకో వ్యక్తి మీద కూడా వ్యాఖ్యలు చేయలేదు. కనుక దాన్ని రాజకీయంగా తీసుకోకూడదు ఒకటి. రెండో విషయం ఏమవుతుందంటే, ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వుతూ అడిగిన ప్రశ్నకి సరదాగా సమాధానం చెప్తూ మా తాతగారు ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు. ఆ తర్వాత ఆయన పెద్ద రసికుడు. కానీ ఆయన దానగుణం కూడా మాకొచ్చింది అని చెప్పాడు. దాంట్లో నవ్వుతూ సరదాగా చెప్పిన మాటకి అది మనం ఇప్పుడు ఆయన ఒక్కరిని మనం తీసుకోవద్దు. మనం గతం తీసుకుంటే మొత్తం టోటల్ అంటే పూర్వీకులు తీసుకుంటే చాలా మందికి ఇద్దరు ముగ్గురు అనేది ఇది కామన్ గానే ఉండే అప్పట్లో. మీ పర్సనల్ ఒక మాట అడగచ్చా సార్ నేను? చెప్పండమ్మా. సాధారణంగా మీ మీ నానమ్మ గారులు, మీ అమ్మమ్మ గారులు మాట్లాడేటప్పుడు మీ తాతగారి గురించి చెప్పేటప్పుడు ఇలాంటి అఫైర్స్ ఉండేవనో, ఫ్రెండ్స్ ఉండేవారనో ఎప్పుడు అనలేదా? నిజం చెప్పండి. 100% ఒకాల మాకు తెలీదు. మీ తాతగారికి కూడా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్స్ అనాలా, ఫ్యామిలీ అనాలా? ఆ వర్డ్ మేబీ నాకు తప్పై ఉండొచ్చేమో. నేను ఎలా అనాలి? నో, 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 నో. ఉన్నారా భలేవారు, లేదా? భలేవారు. తప్పులేదు. కాకపోతే నేను మళ్ళా మీకు ఇందాకలో మాట చెప్పాను. ఆ మాట అంత అంత ప్రస్తావన మాకెక్కడ రాలేదు. ఒకాళ వచ్చినా మాకు తెలియలేదు. ఎందుకంటే మేము సిటీకి వస్తాం కాబట్టి మాకు గూడా అంత అవగాహన లేదు. కానీ ఒకటి, చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఇప్పుడు ఆ సందర్భం కూడా కాదు. యాక్చువల్‌గా అది ఆయన చెప్పకూడదు కూడా. ఓకే. అనుకోకుండా ఆయన నవ్వుతూ చెప్పిన మాటని మనం దాన్ని పబ్లిసిటీగా తీసుకోవడం గాని, లేపోతే ఏదో కొంతమంది వైసీపీ వాళ్ళు అవ్వచ్చు. అంటే వైసీపీ వాళ్ళని నేను అనను గాని, మన శ్యామలక్క గారైతే టోటల్‌గా ఆమె సీరియస్ గానే తీసుకుంది. ఆమె సీరియస్‌గా తీసుకొని ఆయన మరి ఆయన బుద్ధులొచ్చాయా, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో మాట్లాడుతున్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా. వాళ్ళిప్పుడు ఆమె మాట్లాడింది. ఇప్పుడు 2 కుటుంబాల మీద మనం చిచ్చు పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన మంచివాడని. ఆయన చాలా సోమ్యుడని తెలుసు. జగన్ ఎప్పుడు కూడా ఎవరి మీద వ్యాఖ్యలు చేయలేదు. మరి శ్యామల గారు డైరెక్ట్‌గా ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి. ఓకే. అధికార ప్రతినిధిగా ఆమెకు రైట్. తప్పులేదు. అక్కడ ఎవరిని ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు అక్కడ. ఎవరి మీద విమర్శలు చేయలేదు. అలాంటప్పుడు మన పార్టీ తరపు నుంచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అది 2 కుటుంబాల మధ్య వ్యక్తిగత విభేదాలు అవుతాయి. అది వ్యక్తిగతంగా ఆళ్ళు బాధపడతారు. అది మనం అర్థం చేసుకోవాలా. ఇది పార్టీకి సంబంధం లేని విషయం కదా! సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను సౌమ్యంగా మాట్లాడుతున్నా. నేను మంచిగా మాట్లాడుతున్నా. అలా మాట్లాడనోళ్ళు ఉండరు కదా! సార్. ఇప్పుడు చిరంజీవి గారు ఎవరిని ఏ పార్టీని ఉద్దేశించి ఏమైనా మాట్లాడారా? మాట్లాడలేదు. శ్యామల గారికి ఎందుకు? ఇప్పుడు తాతల విషయంలో ఇప్పుడు ఇందాక మీరు అడిగారు నన్ను. మీ తాతలు గాని, మీ నానమ్మలు గాని ఇంతకుముందు ఏమైనా మీకు ఇలాంటి విషయాలు ఏమైనా వచ్చాయా సార్ మీరు చెప్పారా అని అడిగారు. నాకు తెలీదమ్మా అన్నాను. ఇప్పుడు అంత చక్కగా నేను చెప్పినట్టు ఇంకొకరు చెప్పరుగా? ఇప్పుడు నన్ను అడిగినట్టు ఇంకొకరిని అడుగుతారుగా? ఇప్పుడు ఒకళ్ళని మనం ఎప్పుడైతే అనేసామో, ఆ ఎదుటి వాళ్ళు కంపల్సరీ అడుగుతారు కదమ్మా! సార్. అంటే మీరొక్కసారి దాన్ని అర్థం మీరన్నట్టుగా చేసుకోండి. ఇంతకు ముందు నేనన్నట్టు మీరు మాట్లాడినట్టు చాలా నవ్వుతూ
చాలా అక్కడున్న అట్మాస్ఫియర్ అంతా కాస్త ప్లెజెంట్ గా చేసేస్తూ చాలా నవ్వుతూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా మాత్రమే చిరంజీవి గారు మాట్లాడారు. అది మనం చూడొచ్చు. కాకపోతే ఆయన ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఈ మాటలు మాట్లాడేసరికి ఒక విషయము, ఆయనకి ఆ బుద్ధులు రాకపోయి ఉండొచ్చేమో. ఎందుకంటే ఆ మాట చిరంజీవి గారు చాలా క్లియర్ గా అన్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మీ తాత బుద్ధులు అంటారు ఈ మాటలు. మనను కూడా చిన్నప్పుడు ఎక్కువ అల్లరి చేస్తాను, మీ అమ్మ పోలికి వచ్చింది, మీ తాత పోలికలు వచ్చింది అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇలాంటి ఒక సంఘటన ఉంది కాబట్టి 3 పెళ్లిళ్ళు అన్న అంశం ఎప్పటికీ ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు కాబట్టి, నీకు రాకపోయినా మీ తమ్ముడికి బుద్ధులు వచ్చాయి, ఇప్పుడు ఎవరు కాదనలేని దగ్గరికి అది వచ్చి ఆగింది, ఒక సెలబ్రిటీ అయి ఉండి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడట్లేదు అంటున్నారు. మాట అంటాను, మీరిందమ్మా ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు మ్యారేజ్ చేసుకున్నదని తెలుసు, ప్రతి విషయం తెలుసు. మా మా ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను 3 చేసుకున్నా, 4గో జగన్మోహన్ రెడ్డి గారా అని అడిగాడు. సమాధానం ఉంది కదా, దాంట్లో ఆన్సర్ ఉంది కదా. అంటే నేనేమంటానంటే, మీరు వీళ్ళ తాతల మాట ఏదో అనుకోకుండా అదేదో నవ్వుతూ మాట్లాడిన మాటని మీరు గట్టిగా మాట్లాడితే అవతలగా తాతల దాకా వెళ్ళాల్సి వస్తే ఇంకొకరు బాధపడతారు కదా. తప్పకుండా ఇంకొక మనసు బాధ పెట్టిన వాళ్ళు అవుతాం కదా. 2 కుటుంబాల మధ్య నాకు ఇది పార్టీకి సంబంధం లేదు కదా, అగాధం సృష్టించకూడదు కదా. మరో మాట మీకు అర్థం అవ్వకపోయినా అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది, ఎవరు మాట్లాడారో ఆమెకు అర్థమై ఉంటది ఇది. సార్ మరొక మాట, నేను ఇంటికి వెళితే మొత్తం ఇల్లంతా ఆడపిల్లలే ఉన్నారు, ఒక లేడీస్ హాస్టల్ కి ఒక వార్డెన్ గా ఉన్న ఫీలింగ్ నాకుంది, సో ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది, అక్కడ వరకు మాత్రం మాటలు మంచిగానే ఉన్నాయి, ఎవరైనా అది కోరుకుంటారు. ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, కూతురు కోసం చూస్తారు, కూతురు పుట్టింది అనుకోండి, కొడుకు కోసం చూస్తాం. ఇది మనం హ్యూమన్ సైకాలజీ, అందరికీ ఉంటుంది, ఒక బాబు ఒక పాప ఉంటే బాగుంటది అని, ఇంట్లో అందంగా ఉంటది అని అనుకుంటారు. కానీ ఇక్కడ చిరంజీవి గారు నా వారసత్వాన్ని, నా లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక బాబుని కనాలి అంటూ రామ్ చరణ్ గారికి చెబుతున్నాను అన్నారు. ఆ లెగసీ దగ్గర వచ్చింది, వారసత్వం దగ్గర వచ్చింది, ఇప్పుడు గొడవంతా. మీరేమంటారు? ఒక్క మాట అమ్మా, ఆయన తప్పు మాట్లాడలేదు. నా ఆడపిల్లలందరూ నా ఇంట్లో మొత్తం టోటల్ గా ఒక లేడీస్ హాస్టల్ లాగా ఉంటదని చెప్పారు, మీరు చెప్పారు. దాంట్లో తప్పు ఎక్కడ అనిపిస్తుంది? నేను ఇంకో మాట ఏమంటున్నానంటే, వారసుడు కావాలని సురేఖ గారు కూడా ఒక ప్రోగ్రామ్ లో అడిగారు. అలాగే టోటల్ గా మన అంజనమ్మ గారు కూడా అలా నా మనవడు కావాలని అడిగారు. అయితే ఆయన కూడా ఆ భావన వ్యక్తపరచడంలో, నాకు ఇంటి నిండా ఆడపిల్లలు మొత్తం టోటల్ గా ఉన్నారు, ఒక వారసుడు ఉంటే బాగున్ను అని అంటూ మళ్ళా ఆడపిల్లే పుడతాదేమో అని అన్నాడు. తప్పేమో దాంట్లోనే. వారసుడు కావాలి, నా వారసత్వం మొత్తం టోటల్ గా నా వారసత్వం నా కొడుకు తీసుకున్నాను, నా కొడుకు వారసత్వం నా ఇంకొక కొడుకు మనవడు తీసుకోవాలని అనుకుంటారు. తప్పేం లేదే. మనం ఆడపిల్ల అంటే ఆ ఇంటి పిల్ల అంటాం, ఆడపిల్ల అంటే ఆ ఇంటి పిల్ల అని అంటాం మనం ఎప్పుడును, అవునా కదా? అంతే తప్ప నేనైతే ఇక్కడ ఏకీభవించాను సార్. మీరు ఎన్ని ఏకీపించకపోయినా ఒకటి గుర్తుపెట్టుకున్నాం, ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మీదేవి, ఆడపిల్ల అంటే అష్ట ఐశ్వర్యాలతో వచ్చిన ఆమె, ఆడపిల్ల అంటే ఆదిపరాశక్తి. ఆడపిల్లని ఎప్పుడూ కాదనుకునే వారు ఎవరు ఉండరు. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఆడపిల్ల కావాలనే కోరుకుంటారు. మగపిల్లడు వారసత్వం అనేది ఇప్పుడు ఈ రోజు మనం పెట్టింది ఏదో కాదు, పెద్దలు లక్షల మంది కోట్ల మంది అని మీరు అంటున్నారు సార్. లక్షల మంది కోట్ల మంది ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నారు మీరే, కానీ అదే ఆడపిల్లలు కడుపులో ఉంటున్నప్పుడు చంపేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కోసం మనం మాట్లాడకూడదమ్మా. వాళ్ళు రాక్షసులు, వాళ్ళు మన సమాజానికి పనికిరాని చిరంజీవి గారు ఒక సెలబ్రిటీ హోదా, ఏమి చేసినా పర్వాలేదు అనే వ్యక్తులు చాలా వేల లక్షల మంది ఉన్నారు, దాంట్లో కోట్ల మంది ఉన్నారు. దాన్ని మనం అది తీసుకోవాలి, కానీ ఎవరో చేసిన పాపాలకు మనం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు సార్. నటి సార్, ఇప్పుడు బయట వ్యక్తులు ఎవరైనా, ఒక సామాన్యులు ఎవరైనా ఈ మాట అంటే తప్పులేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నేను మీతో చెప్తున్నాను, అంటే ఒకలాంటి మిస్అండర్స్టాండింగ్ రాకూడదని. ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నాకు కూడా ఒక మనవడు ఉంటే బాగుంటది, మనవడితో కూడా ఆడుకోవాలని అనుకుంటది వరకు చాలా కరెక్టే. ఎవరికైనా హ్యూమన్ సైకాలజీలో మనం కావాలని కోరుకుంటాం, తప్పు లేదు. కానీ వారసత్వం లెగసీ దగ్గరకు వచ్చేసరికి ఇష్యూ అయింది. ఈ రోజు వారసత్వం దగ్గరకు వచ్చేసరికి అబ్బాయిలు మాత్రమే వారసులుగా పిలువబడరు, అమ్మాయిలు కూడా వారసత్వాన్ని పొందుకుంటున్నారు. ఇప్పుడు సెలబ్రిటీ హోదాలో ఉండి చిరంజీవి గారు ఈ వ్యాఖ్యలు మాట్లాడితే చాలా మంది దీన్ని ఆదర్శంగా తీసుకుంటే పరిస్థితి ఏంటి అని అడుగుతా నేను. కాదమ్మా, మీరు కోటి వినండి. ఆడపిల్ల
మా ఆడపిల్లని ఎప్పుడైనా ఆడపిల్లని పెళ్లి చేసి అయినంటి వరకు ఇవ్వాల్సిందే ఒకటి. ఆస్తుల్లో, వారసత్వంలో, ఆస్తుల్లో కంపల్సరీ సరిభాగం అనేది మనం ఇప్పుడేం ఎవరు చెప్పట్లేదు. ఆస్తుల్లో సరిభాగం ఇస్తున్నారు. అది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌లున్నాయి. అయన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమంటే మనం అంటే హిందూ సాంప్రదాయ ప్రకారం మన తలగోలు ఎవరు పెడతారమ్మా? మరి కొడుకే పెడతాడు. ఎవరు అంటే చెప్పారు సార్ మగవాడే కొడుకే పెడతాడు. పెట్టాలని? అందుకనే కంపల్సరీ ఎప్పుడైనా కూడా వారసుడు కావాలి అని కోరుకుంటారు. ఎవ్వరైనా సరే ఇంటికి ఒక మగపిల్లడు ఉండాలి అని కోరుకుంటారు. ఆడపిల్లలు ఉండాలి. ఆడపిల్లలు చెప్పే కదా! ఆడపిల్లలంటే అది మహాలక్ష్మి. కాదు ఆడపిల్లలంటే సార్. ప్రాణం పెడతారు. కానీ ఇంటికి ఒక మగపిల్లడు కావాలని ఎందుకు కోరుకుంటారంటే వారసుడు అని కోరుకుంటారు. అంతే తప్ప మీరు కంపల్సరీ మగవాడు మగవాడుంటే ఆడవాళ్ళని తక్కువ చూస్తామని, లేకపోతే ఆడవాళ్ళు వారసత్వం ఎందుకు వహించకూడదు? ఇప్పుడు మా ఆడపిల్ల మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలే ఉంటున్నారు కదా! ఆడపిల్లలే వారసుడిగా ఉన్నారు. మగపిల్లగా ఉన్నారు. ఆడపిల్లే మొత్తం టోటల్‌గా నడుపుతుంది. ఇండస్ట్రీ నడుపుతుంది. కొంతమంది తల్లిదండ్రులకు తలగోర పెట్టి మొత్తం టోటల్‌గా కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది ఆడపిల్లలు చేశారు. ఇప్పుడు ఎన్నో వందల వేల అంత దాకా ఎందుకు సార్ మనం వెళ్తున్నాం? ఉపాసన గారు ఉన్నారు. వాళ్ళ ఇంటి కోడలే. ఎవరి దగ్గర నుంచి అయితే ఆయన కొడుకుని వారసుడు కావాలని కోరుకుంటున్నారో అక్కడికే వచ్చి ఆగుదాం. నేను ఇంటి పేరు దగ్గరికి వెళ్ళట్లేదు. పెళ్లి అయిపోయింది. అత్తగారింటికి వచ్చారు. రామచంద్ర గారు భార్యగా, చిరంజీవి గారు కోడలిగా ఆ ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరి వ్యాపారాలు ఎవరు చూసుకుంటున్నారండి? ఎవరి లెగసీని కంటిన్యూ చేస్తున్నారండి? ఆగండి. వ్యాపారాలకి దానికి తేడా ఉంది. వ్యాపారాలు వేరు. వారసత్వం పోని బిజినెస్‌లు వేరు. పోని వారసత్వం. నేను ఒక మాట వినండమ్మా. నేనేమంటున్నానంటే వ్యాపారాలు వేరు, వారసత్వం వేరు. వారసుడు అన్నదానికి తప్పు లేదు. మీరు వారసుడు అన్నదానికి తప్పులేదు. వారసుడు అంటే మగపిల్లడు కావాలని కోరుకోవడంలో తప్పేముంది? మీకు బిజినెస్ ఆడపిల్ల చేస్తుంది, మగవాడు చేస్తారు. ఆడపిల్ల ఈరోజు జాబ్ చేస్తున్నారు, ఆడపిల్లలు ఇల్లులు పోషిస్తున్నారు, ఆడపిల్లలు ఇల్లులు మెయింటైన్ చేస్తున్నారు, మగపిల్లలు కూడా చేస్తున్నారు. అయ్యన్నీ ఇది కాదమ్మా. సరే. ఆస్తులు పంపకాలు లేకపోతే బిజినెస్ చూడ్డాలు అయి కావు. వారసుడు కావాలని కోరుకోవడంలో ఆయన మాటలో తప్పేముందని అడుగుతున్నా. ఇప్పుడు వారసుడిగా కొనసాగుతుంటుంటే వాళ్ళ బాధ్యతలు ఏంటి సార్? వాళ్ళు ఏం చేస్తారు సార్? వారసుడుగా పిలువబడుతున్న వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? వాళ్ళ బాధ్యతలు ఏంటి సార్? మీరు నేను రిపీట్ చేస్తున్నాను. చాలా బోర్ వస్తది. నేనేమంటున్నానంటే ఇప్పుడు మగపిల్లలు ఏం చేస్తున్నారో వారసుడు ఆడపిల్లలు కూడా అయ్యే చేస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు అందుకే సమాన హక్కు అన్నారు. అంటే ఆడపిల్లకి, మగవాడికి సమాన హక్కు. ఒకప్పుడు మేము పుట్టక ముందు ఆడపిల్లకి ఇంత కట్నం ఇచ్చి అయినింటికి పంపించేవారు. ఇప్పుడు ఇల్లాలకు రావడానికి అవకాశాలున్నాయి. మొత్తం టోటల్‌గా అత్తగారిల్లు, అమ్మగారిల్లు ఇద్దరు మెయింటైన్ చేసిన అవకాశాలున్నాయి. ఇయన్నీ కూడా జరుగుతున్నవి ఎప్పుడు? ఆడపిల్లకి మొత్తం టోటల్‌గా ఇప్పుడు ఈ సమాన హక్కులు ఎందుకొచ్చాయి? ఇయన్నీ మీకు సమాన హక్కులున్నాయి. మగపిల్లడి కాడికొచ్చేటప్పటికి మనం ఏమడుగుతాం? ఇంటి పేరు వస్తుంది. మీరు ఇందాకలే చెప్పారు. కొణిదెల శుభ ఉపాసన గారన్నారు. ఇంటి పేరు కూడా ఇప్పుడు మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఇంటి పేరే మన అమ్మగారి ఇంటి పేరే పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా ఇబ్బంది లేదు. అలాగే ఇప్పుడు దాంట్లో ఏమంటారంటే మన ఇంటి మ మన మన మగపిల్లడికి వారసులు ఏమనుకుంటాం? ఇంటి పేరు ఉంటుంది. అలాగే అంటారు. కొన్ని ఉన్నాయి. ఇయన్నీ కూడా ఇంకా పెద్దలు పెట్టినయి, పూర్వీకులు పెట్టినవి, మనం పెట్టినవి కావియ్యి. వారసుడు కావాలి, వారసుడు ఉండాలి, వారసుడు దేనికుండాలి అంటే ఎందుకంటే డీప్‌గా ఎళ్ళట్లేదు. ఇది ఎందుకంటే డీప్‌గా ఎళ్తే జనాలకు బోర్ కొడతది. అందరికి తెలిసిన విషయమే ఇది. ఇది చిరంజీవి గారు తప్పు మాట్లాడలేదు అన్న మాట తప్ప ఈ అన్నిటిలో కూడా మనం దీని మీద అంత డీప్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూర్వీకులకి, పెద్దలకి తెలిసినంత మాత్రాన మీకు నాకు తెలీదమ్మా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా. మనకంత వయసు లేదు. మొత్తం పూర్తిగా దీని మీద అవగాహన చేసి, చర్చ చేసి, మన గ్రంథాలు చదివేసి మాట్లాడట్లేదు. మనకున్న ఇప్పుడు సమాజంలో ఏముందో ఆ విషయంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటో, ఇప్పుడు ఆడపిల్లలకి, మగపిల్లలకి ఉన్న జడ్జిమెంట్స్ ఏంటో, వాళ్ళకున్న హక్కులేంటి, వీళ్ళకున్న హక్కులేంటో మాట్లాడుతున్నాం తప్ప పూర్తిగా అవగాహన నాకు లేదు. పూర్తిగా అవగాహన మీకు కూడా ఉండదు. ఎందుకంటే పూర్వీకులు ఇది ఎప్పటి నుంచో అనాదిగా వస్తుంది. ఇది మనమేం కాదు కదా. ఓకే, నెక్స్ట్ టాపిక్ మాట్లాడదాం సార్. అదే ఫంక్షన్ లో బ్రహ్మానందం గారిని కించపరుస్తూ చిరంజీవి గారు మాట్లాడారు. నాకు చిన్నప్పటి నుంచే తను తెలుసు, ఎరుపు చొక్కా వేసుకునేవారు. దాన్ని కూడా ఆ ఎరుపు అన్న మాటని చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు వేరే రకంగా. బట్ బ్రహ్మానందం గారికి చిరంజీవి గారికి నిన్న మొన్నటి పరిచయం అయితే కాదు. ఎప్పటి నుంచో వాళ్ళ మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉంది.
చాలా బాగా మాట్లాడుకుంటారు. సో, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేలాగే 10 మంది ముందు మాట్లాడి ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీరేమంటారు? దానికోసం మనం అంత కామెంట్ అంత పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళిద్దరూ బాగా ఎప్పుడో నుంచో ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఆయన సినిమా నుంచి వచ్చాడు. బ్రహ్మానందం గారికి ఆయన కోసం తెలుసు. ఆయన కోసం బ్రహ్మానందం తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఉన్నాయి. ఇప్పుడు రెగ్యులర్‌గా ఎలా మాట్లాడుకుంటారో అలాగే దాంట్లో మాట్లాడారు కాబట్టి దానికోసం తప్ప ఇంకోటి ఏం దాంట్లో మనం ఎవరో కామెంట్స్ బుద్ధి లేనోళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు గానీ దానికోసం కామెంట్ కోసం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సరే. ఇక ఈరోజు బన్నీ గారి అకౌంట్‌ని రామ్ చరణ్ గారు అన్‌ఫాలో చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త నడుస్తుంది. ఏంటి ఈ ఈ ఇద్దరి కుటుంబాల మధ్య ఇంకా రోజు రోజుకి దూరం పెరుగుతుందా? ఎలా చూడాలి? ఒక మాటమ్మా, ఇప్పుడు ఆయన అన్‌ఫాలో చేసినా, ఫాలో చేసినా, లేపోతే అల్లు కుటుంబం, లేపోతే మెగా కుటుంబం కలిసున్నా, కలిసి లేకపోయినా, ఈవెన్ మొత్తం టోటల్‌గా ఏమైనా ఇబ్బందుందా? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలందరూ కూడా పెద్దలు అయిపోయారు. ఎవరో ఒకరు చిన్న చిన్న మీ కుటుంబంలో ఉండవా? మా కుటుంబంలో ఉండవా? అలాగే ఆ కుటుంబంలో గూడా కలుస్తుంటారు, మాట్లాడుకుంటారు, విడిపోతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలుంటాయి. ఉండవు, లేవు అని నేను చెప్పట్లా. ఇప్పుడు అల్లు అరవింద్ గారున్నారు. అల్లు అరవింద్ గారంటే, చిరంజీవి గారంటే ఆత్మ, ప్రత్యాత్మ. వాళ్ళిద్దరూ కలిపి ఏ రోజు మనతో సినిమాలు తీయడం గాని, సినిమాలు పెరగడం గాని, అల్లు ఫ్యామిలీ, మేఘా ఫ్యామిలీ కలిసే పెరిగింది. 50 సంవత్సరాలు. అలాగే ఉన్నాయి. పెద్ద పిల్లలకు కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. లేపోతే ఎదుగుదల కోసం వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు ఎదగడానికి దానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ఎవరు పోటీతత్వం ఉండొచ్చు. దాంట్లోని మనం అన్‌ఫాలో చేశారు, ఫాలో చేస్తే పబ్లిసిటీ ఏంటి? అన్‌ఫాలో చేస్తే పబ్లిసిటీ ఏంటి? ఇంకొకటి రెండోది నేనేమంటున్నానంటే ఇప్పుడు కుటుంబం మధ్యన చిచ్చు పెట్టడానికి కొంతమందుంటారు. ఆ కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టకండి. ఆళ్ళిద్దరూ కలవాలని కోరుకోండి. మంచిగుండాలని కోరుకోండి. ఆ కుటుంబం బాగుండాలని కోరుకోండి. నేను అభిమానులకు అందరికీ నా విన్నపం ఏంటంటే, ఆళ్ళ కుటుంబంలో దయచేసి అభిమానులు ఎవరు ఇన్వాల్వ్ కాకండి. అభిమానులు ఆళ్ళు మాట్లాడుకుంటారు, మళ్ళా కలుసుకుంటారు, అన్‌ఫాలో అవుతారు, ఫాలో అవుతారు. దయచేసి అది 2 కుటుంబాలు కలిసి మాట్లాడుకొని చక్కగా ఆనందంగా ఉండాలని కోరుకుందాం తప్ప, మీరు రేపుదయం మీరు మీకు ఫ్యాన్స్ అని, ఆళ్ళ ఫ్యాన్స్ అని, ఇద్దరు ఫ్యాన్స్ రేపేదో మొత్తం సోషల్ మీడియాలో మీరు మాట్లాడుకుని ఏమైనా జరిగినా ఏమైనా ఉన్నా మీకు చిన్న ఫ్యాన్స్ గొడవైనా, మీ పిల్లలు, మీ భార్య, మీ భర్త అందరూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. మీకు ఏ పొజిషన్‌లో కేసయినా అవమానం పడేది మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన భార్య అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మళ్ళా కలిసిపోతుంటారు, మళ్ళా విడిపోతారు. మరి మీరైతే విడిపోలేరు. ఈ కేసులైతే మనకు బయటకు పోవు కదా! హ్మ్. వాళ్ళు కలుస్తారు. అది కుటుంబం అది. అలాగే మా అన్నదమ్ములు మేము కలవా? మీరు కలవరా? అందరం కలుస్తాం. చిన్న చిన్నవి అవుతుంటాయి. అగాధాలు జరుగుతూ ఉంటాయి. చిన్న మన ఇంట్లో జరగవా? ఏదో మాట అనుకోమా? అలాంటివే జరుగుతాయి. కాకపోతే సెలబ్రిటీలు కాబట్టి బయటకొస్తుంది. సెలబ్రిటీ కాకపోతే ఎందుకు బయటకొస్తాయి? మీ ఇంటి విషయాలు, మా ఇంటి విషయాలు బయటకొస్తాయా? రావు కదా! అవును సార్. సో, కనుక నెక్స్ట్ ఆళ్ళిద్దరూ కలవాలనే కోరుకుందాం. ఆ కుటుంబాల మధ్యన దయచేసి ఆ 2 కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టి ఆళ్ళని విడదీయాలని ప్రయత్నం చేయకండి. ఆళ్ళని అంటే మిమ్మల్ని అనట్లేదమ్మా. దయచేసి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టే వాళ్ళకి చెప్తున్నా. హ్మ్. ఆ కుటుంబాలు 2 బాగుండేటట్టు చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, రామ్ చరణ్ గారు, బన్నీ గారు అందరూ కలిసి ఉండాలి. చక్కగా హ్యాపీగా ఉండాలనే కోరుకుందాం మనం. ఇప్ అదే అంతే తప్ప మధ్యలో ఈ అందరూ వచ్చి కొంతమంది విడిపోవాలనే చూస్తారు. అంటే ఆనందం వాళ్ళకి కొంతమందికి. సార్. ఇప్పుడు అదే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో 'పృథ్వీరాజ్' గారు మాట్లాడిన వ్యాఖ్యలు. అది ఒక సినిమా ఫంక్షను. రాజకీయాలను చొప్పించి మాట్లాడడం ఈ రోజుల్లో అలవాటైపోయింది. చిరంజీవి గారు కూడా అదే చేశారు. అదొచ్చిన సినిమా ఫంక్షన్ బట్ లాస్ట్‌లోకొచ్చేసరికి ప్రజారాజ్యం, జనసేనగా రూపాంతరం చెందింది అన్నారు. ఎందుకు సినిమాల మధ్యలో ఈ రాజకీయాలను చొప్పిస్తున్నారు? మీరు యాస్ ఎ ప్రొడ్యూసర్ మీరేమంటారు? నేనేమంటున్నానంటే సినిమా ఈవెంట్‌ల కోసం మనల్ని ఒక ముఖ్య అతిథిగా గాని, చీఫ్ గెస్ట్‌గా గాని, లేకపోతే సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళకి గాని పిలుస్తుంటారు. ఆ ప్రోగ్రామ్ మనది కానప్పుడు, ఆ ప్రోగ్రామ్‌లో వాళ్ళకి మంచి జరిగేటట్టు చూడాలి తప్ప, మనం మన సొంత విషయాలు మనం మాట్లాడకూడదు అనేది ఒకటి. రెండోది రాజకీయాలు సినిమా ఈవెంట్‌లో మాట్లాడకూడదు. పృథ్వీ గారు మాట్లాడింది తప్పు. 100% పృథ్వీ గారు ఆయన వేరే ప్లాట్‌ఫార్మ్‌లో మాట్లాడి ఉండాల్సింది. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ఆయన సినిమా ఏంటో, ఆ సినిమా ప్రోగ్రామ్ ఏంటో, ఆ సినిమా కోసం ఆయన ఏం యాక్ట్ చేశాడో, హీరో ఎలాగ యాక్ట్ చేశాడో, నిర్మాత ఎలా చేశాడో, డైరెక్టర్ ఎలా చేయించాడో అయన్నీ మాట్లాడాలి తప్ప, మనం ఈ రాజకీయాలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా దెబ్బతింటుంది. ఆ సినిమాకి జనాలు చూడలేదనుకోండి, రేపు జనాలు తగ్గారనుకోండి, కొంతమంది వైసీపీ వాళ్ళు రిజెక్ట్ చేశారనుకోండి, అది నిర్మాతకు నష్టమొస్తుంది. అలాగే హీరో ఎంతో కష్టపడి సినిమా తీస్తాడు. ఆయనకి బాధనిపిస్తుంది. కనుక దయచేసి అలాగెప్పుడు రాజకీయాలు ఎవరు మాట్లాడకూడదు. చిరంజీవి గారైనా అవ్వచ్చు, లేకపోతే పెద్దలవ్వచ్చు, లేకపోతే పృథ్వీ గారవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు. అది ఎవరు గూడా రాజకీయం కోసం మాట్లాడకూడదు. అయితే ఇంకొకటి ఆయన చిరంజీవి గారు మాట్లాడింది ఒక వేరే ప్లాట్‌ఫార్మ్ మీద అవ్వచ్చు గానీ, ఆయన ఇంకో పార్టీని విమర్శించలేదు.
ఇంకో పార్టీని విమర్శించలేదు. ఎక్కడా కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక పార్టీని విమర్శించలేదు ఆయన. రెండోది ఆయన అంటూ ప్రజారాజ్యం పార్టీ తర్వాత ఆ జనసేన పార్టీ ఆవిర్భించింది అని అంటూ, నేను ఇంకో ఫంక్షన్‌లో రాజకీయాలకు రాను, రాబోను. నేను నా శేష జీవితం అంతా తెలుగు సినిమా కలమ్మ తల్లి సేవలోనే నేను నింపుతాను. నవ్వుతూ, నవ్విస్తూ చక్కగా హ్యాపీగా ఉంటాను. నేను రాజకీయాల్లో చేయబోయే కార్యక్రమాలని నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా, జనసేన ద్వారా చేయిస్తాను, చేస్తాడు. ఆ కోరిక తీరుతుంది అని చెప్పాడు. సార్ అంతే తప్ప ఎక్కడ కూడా ఎవరు ఇంకొక పార్టీని విమర్శించలేదు. హ్మ్. ఇంకొక పార్టీని ఎక్కడ కూడా బాధ పెట్టలేదు. సార్ ఇంకొకటి ఆయన ఇంకొక భావన ఉంది. ఆయన ఏమన్నాడు, కొంతమంది మీరు రాజ్యసభ తీసుకుంటారా, మినిస్టర్ తీసుకుంటారా, ఆళ్ళు తీసుకుంటుంటే కూడా ఆన్సర్ చెప్పాడు. నేను కలిసేది పెద్దల్ని ఎప్పుడైనా కలిసేది గాని, మాట్లాడేది గాని నా ఇండస్ట్రీ కోసం, మా ఇండస్ట్రీ కోసం గాని, మా ఇండస్ట్రీ డెవలపింగ్ కోసం, మా ఇండస్ట్రీ బాగు కోసం నేను 10 మందిని పెద్దోళ్ళని కలిసినా కూడా దాంట్ల కోసమే కలుస్తాను తప్ప, నా సొంతానికి, నా స్వార్థానికి నేను కలను. నాకు ఏ పార్టీ ఆఫర్ ఇచ్చినా నేను దృఢంగా తిరస్కరిస్తా. నాకు రాజకీయాలు వద్దు. అలాగే మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఏమని, రాజ్యసభ ఆఫర్ ఇచ్చారు, సెంట్రల్ మినిస్టర్ ఆఫర్ ఇచ్చారు. ఈ రోజు ఓకే అంటే నాట్ ఓన్లీ మన పార్టీ, ఎనీ పార్టీ ఆయనకి సెంట్రల్ మినిస్టర్ ఇవ్వడానికి రెడీగా ఉంటది. ఆయనకు రాజ్యసభ ఇవ్వడానికి స్వాగతం. రాజ్యసభ పార్టీకి అతీతంగా రాజ్యసభ ఇస్తారు ఆయనకి. పార్టీకి అతీతంగా. సార్ ఫైనల్ గా అతీతంగా. ఒక మాట చెప్పండి. ఆ రోజు ఆ ఇష్యూ జరిగిన తర్వాత విశ్వక్సేన్ గారు సారీ చెప్పారు. నెక్స్ట్ రోజు ఒక ఫోటో షూట్ లో మిడిల్ ఫింగర్ చూపించారు. ఇది ఇప్పుడు రాద్ధాంతం అవుతుంది. ఫైనల్ గా ఏం చెప్తారు? ఒక మందమ్మ ఆయన సారీ చెప్పాడు, సినిమా చూడండి అని చెప్పాడు. ఫింగర్ అనేది ఆ సినిమాలో ఫోటో అది. సినిమాలో ఫోటో హ్మ్. ఫింగర్ చూపించాడంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? దయచేసి సినిమా కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు. కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు. ఒక కంటెంట్ బాగోలేకపోతే ఎంతమంది ఎన్ని పబ్లిసిటీలు చేసినా ఆడదు. దయచేసి సినిమాని మాత్రం ఎవరు కూడా మీ సినిమాని సినిమాలాగానే చూడండి. వైసీపీ వాళ్ళందరూ కూడా హీరో అందరూ రిక్వెస్ట్ చేసి సారీ చెప్పారు. ఓకే. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోమని నా విన్నపం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నటికుమార్ గారు మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఓకే. ఇవాల్టి రియాలిటీ చెక్. స్టే ట్యూన్.